తెలంగాణలోని విద్యా సంస్థలకు దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లకు ప్రభుత్వం ఈ నెల 21వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నారు. మొత్తం 13 రోజుల పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఈ సెలవులు వర్తించనున్నాయి. దసరా పండుగ అనంతరం అక్టోబర్ 4న పాఠశాలలను తిరిగి తెరవనున్నారు. ప్రైవేట్, ఎయిడెడ్ జూనియర్ కాలేజీలకు మాత్రం 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులను ప్రకటించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. ఇక రేపు జరగనున్న భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఎన్డీఏ అభ్యర్థిగా సిపి రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ జడ్జి బి సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి వెల్లడించారు. అన్ని విధాలుగా ఆలోచనలు చేసి ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లో ఉన్నారన్నారు. యూరియా కొరతను తీర్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశామని, అయినా రెండు ప్రభుత్వాలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైనట్లు సురేష్ రెడ్డి ఆరోపించారు. అటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ కు రాజ్యసభలో 4 సభ్యులున్నారు. రేపు జరగబోయే ఉపరాష్ట్రపతి ఎన్నికను అబ్స్టెయిన్ కావాలని బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని నేను ఈరోజు పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా మా నాయకులు కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాన్ని మా పార్టీ ఎంపీలకు కూడా తెలియజేయడం జరిగింది. నిన్న పార్టీ ఎంపీస్తో మా నాయకులు కేసీఆర్ గారు చర్చించి ఈ నిర్ణయం తీసుకునడం జరిగింది. దీంట్లో ప్రధానంగా బాధతో ఈ నిర్ణయం తీసుకునడానికి కారణం